అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు వినోదాస్ వరల్డ్. ఈరోజు మన ఛానల్లో వచ్చేసి ఈవినింగ్ స్నాక్ ఐటెం అయితే చేస్తున్నాను. ఆలూతో చాలా అంటే చాలా వెరైటీస్ చేస్తూ ఉంటాం కదండి. దాంట్లో ఒకటే ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ అన్నమాట. పిల్లలు అడిగారనుకోండి ఈజీగా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు వీడియోలో అయితే చూపిస్తానండి. అయితే మన ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసుకొని షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి. అలా అయితేనే నేను ఫ్రెంచ్ ఫ్రైస్ అనేది ఎలా చేశానో మీకైతే తెలుస్తుందండి. చూస్తున్నారు కదా, ఎమ్మీగా ఉండే ఫ్రెంచ్ ఫ్రైస్ కోసం ఏమేమి ఐటమ్స్ కావాలో ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము, వచ్చేయండి. ముందుగా ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ చేయడానికి మనకు కావాల్సినవి అయితే ఆలు కదండి. ఆలునైతే ముందుగా తీసుకొని వాటిపైన ఉన్న చెక్క అయితే తీసేసుకోవాలి. చెక్కు తీసిన ఈ ఆలును అయితే శుభ్రంగా కడిగి ఒక్కొక్క ఆలు తీసుకొని స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలండి. అలా స్లైసెస్ లాగా కట్ చేయడం వల్ల మనకు ఫ్రెంచ్ ఫ్రైస్ అనేటివి సన్నగా చాలా బాగా వస్తాయి అన్నమాట. మరీ లావుగా కాకుండా సన్నగా వస్తాయి. సో ఇలా స్లైసెస్ లాగా కట్ చేసుకున్న వాటిని నైఫ్తో నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా చాలా అంటే చాలా సన్నంగా అన్ని ఆలు అయితే కట్ చేసుకోవాలండి. సో చూస్తున్నారు కదా, నెమ్మదిగానే కట్ చేసుకోవాలి. చాలా అంటే చాలా సన్నగా ఉండాలండి. మరీ లావుగా ఉన్నాయనుకోండి వేగిపోకుండా మరీ మెత్తగా అనిపిస్తాయి అన్నమాట. ఎంత డీప్ ఫ్రై చేసినా కూడా అవి వేగవండి. చూస్తున్నారు కదా, ఈ మాదిరిగా మనకు స్లైసెస్ అన్నీ కట్ చేసుకోవాలండి. సో ఇప్పుడు వీటిని అయితే ఏం చేయాలో చూపిస్తాను. నేను మిగతా ఆలు అన్నీ అయితే ఈ మాదిరిగానే కట్ చేసుకున్నానండి. ఆలుతో ఏదైనా వెరైటీ చేయమని పిల్లలు అడిగారనుకోండి, ఇది 5 అంటే 5 నిమిషాల్లో పిల్లలకు చేసి ఇచ్చేయచ్చు అన్నమాట. సో ఇలా కట్ చేసుకున్న అన్ని ఫ్రెంచ్ ఫ్రైసెస్ని అయితే తీసి ఒక బౌల్లో వేసుకొని కొంచెం సాల్ట్ అయితే వేసి ఒక 2 టైమ్స్ అయితే వాటిని కడగాలండి. మనం ఆలు ఫస్ట్ కడిగినా కూడా మళ్ళీ ఇలా కట్ చేసుకున్న తర్వాత కంపల్సరీగా వీటిని అయితే కడిగేసి పక్కన పెట్టేసుకోవాలండి. ఈ లోపుగా స్టవ్ పైన బాండి పెట్టి దాంట్లో హాఫ్ దాకా వాటర్ అయితే వేసి దాంట్లో కూడా 1 స్పూన్ దాకా సాల్ట్ అయితే వేసి మనం పక్కన తీసి పెట్టుకున్నాం కదా ఆలు అయితే ఆ వాటిని కూడా ఈ వాటర్లోనే వేసి కాసేపు మరగనివ్వాలండి. కాసేపు అంటే దాదాపు మనకు ఈ ఆలు అనేది 75% దాకా ఉడికిపోవాలన్నమాట. దాదాపు 2-3 మినిట్స్ అయితే ఉడికిపోతే సరిపోతుందండి. సో మనకు ఫైనల్గా ఈ మాదిరిగా ఉడికిపోయింది కదా. ఇప్పుడు వీటన్నింటినీ అయితే తీసుకొని ఇలా హోల్స్ ఉన్న జల్లెట్లో వేసుకొని వాటర్ అంతా కిందికి వడలిపోయేలాగా కాసేపటి దాకా ఉంచండి. ఇప్పుడు వీటన్నింటినీ అయితే ఒక క్లాత్ పైన వేసి వీటిని కాసేపటి దాకా ఆరనివ్వాలండి. ఫ్యాన్ కిందైనా పెట్టుకోవచ్చు, లేదు అంటే కొంచెం ఎండ తగిలితే ఎండకైనా కూడా పెట్టుకోవచ్చు. అప్పుడు మనకు పర్ఫెక్ట్గా క్రంచీగా ఉండే ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే రెడీ అవుతాయి అన్నమాట. సో నేను తొందరగా ఆరిపోవాలనేసి ఇలా క్లాత్ని ఒకసారి అయితే ఇలా అంటున్నానండి. ఆల్మోస్ట్ ఒక 15 మినిట్స్ దాకా అయితే పెట్టేశాను. ఆ తర్వాత బాండి పెట్టి ఆయిల్ అయితే హీట్ అయిన తర్వాత ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ని అయితే వేయించుకొని మీకు కొంచెం మెత్తగా ఉండాలి అంటే కొంచెం తెల్లగానే తీసేయండి. కొంచెం క్రంచీగా ఉండాలనుకోండి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలన్నమాట. సో చూస్తున్నారు కదా, నేనైతే మేము కొంచెం క్రంచీగానే తింటాం మా పిల్లలు కాబట్టి నేను కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేదాకానే వేయించాను. చూస్తున్నారు కదండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయంటే మనకు బయట రెస్టారెంట్లో తిన్న మాదిరిగానే వచ్చిందండి. ఫ్రెంచ్ ఫ్రైస్ వచ్చేసి బయట కొన్నామనుకోండి కొంచెం కాస్ట్ ఎక్కువగానే పడుతుంది కదా, ఇలా అయిందనుకో మనకి ఎన్ని తిన్నా కూడా చాలా బాగుంటుందండి. సో మనకు అన్నీ అయితే డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత దానిపైన కొంచెం సాల్ట్ కొంచెం కారం వేసుకొని తిన్నామనుకోండి సో ఎమ్మీగా ఉండే మన ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే రెడీ అయిపోయాయి. ఇక లేట్ చేయకుండా మీరు కూడా వెళ్ళి ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ ప్రిపేర్ చేసుకొని ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ అయితే చేయండి. సో దీంట్లో సైడ్కు కంపల్సరీగా టమాటో సాస్ ఉన్నదనుకోండి ఇంకా ఆ రుచే వేరు తెలుసా. ఇంకెందుకండి ఆలస్యం, మన వీడియో ఎలా ఉందో నాకైతే కామెంట్ అయితే చేయండి.